Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. అందుకే ఇంతమంది వచ్చింది ఎందుకు మీ ధైర్యం చెప్తానికి వచ్చింది అయిపోతుంది కదా జర దిగి కొత్త చెరువు కాగితం మీద రాసి గంటన్నర ఇరిగేషన్ సార్ ఆ సర్టిఫికేట్ తీసుకోలేదు ఎలిజిబిలిటీ రాదు కొన్ని మిస్టేక్ ఏమైనా ఉన్నదో మనకి చేపిస్తాను. ఏం పేరు? ఎల్లమ్మ. నేను చెప్పిస్తాను. సర్పంచ్ గారికి ఇచ్చే నేను చెప్పిస్తాను. ఓకే రైట్ అమ్మా. థ్యాంక్ యూ. పడితే కూడా రాళ్ళవాను అర్ధ గంట పొద్దున ఇప్పుడు వాన పడ్డట్టే లేదు చూడండి. పొద్దున వాన పడ్డట్టే లేదు. ఇక్కడున్న రైతులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మొత్తం మీ దగ్గర ఎక్కడైనా ఇక్కడ వర్షం కొట్టింది. అది కలెక్టర్ గారు ఒకటి దెబ్బనేమైనా రంగు మారినా ఆ విషయంలో కూడా ఏం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పింది. మూడవది ఏంటంటే ఇప్పుడు తన సపోర్ట్ కొట్టుకుపోయింది. కొట్టుకుపోయింది కూడా నేనేమంటున్నా అంటే ఎన్ని ఎకరాలు పంట వేసిండో మన దగ్గర ఏఈఓ దగ్గర రికార్డు అది మొత్తం కొట్టుకుపోయినా దాన్ని ఎంత పండుతుందో మనకు అందాజు ఉంది. దాని ప్రకారం ఎంత నష్టమైంది ఎకరానికి తప్పకుండా ఇస్తాం. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఒక నరేష్దే కాదు, మిగతా వాళ్ళది కూడా ఎక్కడెక్కడనైతే నష్టం జరిగిందో చెడగొట్టు వానలు ఇవి వల్ల చేయగలిగింది ఏం లేదు. ఇంకోటి ఏమన్నా పోయిన ఆడ ఈడేమన్నా బాధ పెద్ద తుఫాన్ ఉందా అది ఇదంటే ఏం లేదు. విచిత్రంగా ఉంది. అదే చేసి పెడతాం. అధికారులు ఆల్రెడీ రాసుకున్నారు, పైసలు ఇచ్చేది పక్క. ఆ విషయంలో భయపడకూడదు. నష్టపరిహారం ఇచ్చేది, ఎక్స్గ్రేషియా ఇచ్చేది పక్క. ఇంతవరకు గవర్నమెంట్ మొన్న సార్ చెప్పిండు ఎకరానికి 10,000 చొప్పున, హెక్టార్కి 25,000 ఎక్కడ లేదు దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇస్తా అని చెప్పిండు. తప్పకుండా వస్తుంది. ఒకరోజు ముందే అనుకున్నా మీ ఖాతాలో పడేది పక్క. అది కేసీఆర్ గారు ఉన్న రోజులు రైతులకు ఎదుట ఒక్కలేదు, అది మాత్రం పక్క. అది రైతు బంధు అయినా, రైతు బీమా అయినా, ఇదైనా ఏదైనా అడుపులో పెట్టుకొని చూసుకుంటాడు. మీరు నేను చెప్పే అక్కడ కూడా లేదు, దానికే మొత్తం ఎట్లా. కాబట్టి మనం ఏం టెన్షన్ పడేది లేదు. లెక్కల దగ్గర ఉండి రాయించుడి అంతే. సర్పంచ్ గారితో కూడా రిక్వెస్ట్, మీతో కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీదే కాదు మిగతాలో కూడా రాయించు, దగ్గర ఉండి రాయించు. కాదమ్మా రణధీర్ గారు కొద్దిగా ఫాస్ట్గా చేయండి. అందరు ఏమడుతున్నారంటే రైతులు రాయించుడు ఒకటి ప్లస్ ఇవి కలెక్టర్ గారు మీతో కూడా రిక్వెస్ట్ తొందరగా ప్రొక్యూర్ చేయండి అని అడుగుతున్నారు. తొందరగా కొనండి, మా దగ్గర లేకుండా ఎత్తుకోండి, దెబ్బని జారగొడితే అయిపోతుంది అడుగు. ఒకటే ఏంటంటే ఎగ్దం వచ్చే వరకు ఇది వరకు వాడి ఇప్పుడు నేను ఆడ ముస్తాబాద్ కాడ కూడా చూసాను. ఎకరానికి ఎంత వస్తుందంటే 31 అని చెప్తుంది. మాకు అధికారుల లెక్కలేమో 21, 22 అని చెప్తారు. ఇప్పుడు ఎకరానికి 31 క్వింటాల్ అని చెప్తుంది. బ్రహ్మాండంగా గంత పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి, నీళ్లు మంచుకున్నాయి. కాబట్టి కొద్దిగా ఏమవుతుందంటే ఎత్తుడు కొద్దిగా టైం పడుతుంది. దాంతో ఆరవసుడు, మీరు ఇక్కడ ఎండబెట్టుడు, అంత మళ్ళీ సడన్గా ఈ చెడగొట్టుడు, వానలు వచ్చుడు.